సాయంపేట మండలం మైలారం గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా 100 రోజుల ఉద్యోగ హామీ పనులను పరిశీలిస్తూ పనులు చేస్తున్న కార్మికులతో నేరుగా మాట్లాడారు. హాజరు పట్టికలను తనిఖీ చేసి పనులకు రాని వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులు లోన్లు తీసుకుంటున్నారా లేదా అనే విషయంపై కూడా విచారణ చేశారు. అలాగే సంఘాల సమావేశాలు నెలనెలా జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. మహిళలతో ముచ్చటించిన కలెక్టర్ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారంపై దృష్టి సారించారు. అనంతరం గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాలను, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి రిజిస్టర్లు, బాలింతలకు సరఫరా చేసే ఆహార విధానం, హాజరు పట్టికలను పరిశీలించారు. అంగన్వాడీలలో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి బోధన విధానాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, తరగతి గదులు, టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనంతరం మండల కేంద్రంలోని ఎన్జెపి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాకు ఇమీడియట్లీ మీరు కొంచెం వాళ్ళకి చెప్పండి మేడం. ఇక్కడ నుండి కాదంటే మేడం ఇంత ఏరియా నుంచి తీస్తే ఇన్ని డబ్బులు కట్టమని అంటే మేము అట్లా కూడా కడతాం రైతులు. ఎందుకంటే మేము కొంత లాభం కోసం పోసుకుంటాం కాబట్టి మేము అట్లా కూడా చేస్తాం. కానీ ఇప్పుడు కాలం ఎన్ని రోజులు ఉంటుంది మేడం? కనీసం 20 రోజులు, నెల కూడా ఉండదు అసలు వాసానికి. ఇప్పుడు ఆల్రెడీ మార్చి, ఏప్రిల్ నడుస్తుంది. ఏప్రిల్ అంటే మేలో మేము వడ్లు కట్ చేస్తాం. మా పంటలు ఇట్లా మొక్కజొన్న ఇట్లా అవన్నీ సాపయ్యే వరకు, మళ్ళీ మట్టి పోసుకునే వరకు ఒక 20 రోజులే ఉంటాయి. మీరు ఇప్పుడే చెప్పండి మేడం. ఎంఆర్ఓకి ఎస్ఐ సార్ గారికి చెప్పండి. కదా మీరు ఒకసారి చెప్పండి మేడం, వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పండి. నల్లమట్టే మేము స్వయంగా మేము పోసుకుంటా అంటే 36 ట్రిప్పులు పోసుకున్నాం మేడం. స్వయంగా నేను పోసుకున్నా కదా, అవకాశం ఇవ్వలే. ఆపుతాను మేడం. డిపార్ట్మెంట్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ రావట్లేదు. ఉన్నావు బరాబర్. మాకు బీబీ గోల్స్ సరిగ్గా ఇస్తలేరు మేడం. బీబీ గోల్స్ వచ్చినాక ఇప్పుడు మేడం ఇంకొక తడి అయితే 50 ఎకరాల దాకా ఎండిపోతాను మొత్తం. ఎన్ని స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి టోటల్? 186. అన్ని వెళ్తున్నాయా? పోయినాయి. స్ట్రీట్ లైట్ డ్యామేజ్ ఎంత చూస్తారు? రిపేరింగ్ ఆయిల్ ఇంకా పర్చేస్ చేసి స్టాక్ ఏమైనా స్టాక్ ఏదైనా స్టాక్ లైన్ 50 kg 25 kg మామూలుగా రేట్ ఎంత ఉంది? వర్కర్స్ ఎంత మంది ఉన్నారు మీకు? 6 మెంబర్స్. పదండి. టేబుల్స్ ఉన్నాయి మీ దగ్గర? టేబుల్స్ అదే లేదా? చైర్స్ లేదా కూర్చోడానికి? ఇది వచ్చింది, ఇది 6 మార్క్స్. టేబుల్ మధ్యలో పెడితే పిల్లలు చుట్టుపక్కల కూర్చొని దానిపైన ఏమైనా చేసుకోవచ్చు. అదే ఒక పట్టు పడేసినారు.
సామాన్ పెట్టడానికి కాకుండా తీసేసి ఇది పిల్లలకు రౌండ్ చేస్తారు. అందులో వేసి దానిపైన పిల్లలు యాక్టివిటీ చేసుకుంటారు. చేస్తారా? చేస్తాం మేడం. మొబైల్ దొరికిందా మీకు? 5 4 minutes. అంటే ఇంకా 2 members డిలేట్ అయితే లేదు కానీ వాళ్ళు అయిపోయింది మేడం. డిలేట్ అయితే అటెండెన్స్ వస్తారా? రావట్లేదు వాళ్ళ అంటే వాళ్ళు లేదు మేడం, కంప్లీట్ అయిపోయింది. ఎవరిది అంటే 6 members వస్తారు. 6 members 2 members పెట్టుకుంటాం. 4 members ఆహారం తింటారు. మిగతా 2 members బెడ్ రెస్ట్ మేడం. కంప్లీట్ వాళ్ళకి మీరు టేక్ హోమ్ ఇస్తారా? లేదు భోజనం. పిల్లలు ఎంతమంది? 6 members మేడం. చాలా మంది కనిపిస్తున్నారు ఈ లిస్ట్. ఇందులో అది బాలంపురం మేడం. ఇక్కడ మస్కా రోడ్ ఈ మస్తుంది మేడం. ఇక్కడ ధ్యాన్ ఇక్కడ మిగతా ఇది చిన్న పిల్లలు. అదే ఒక రోజు వస్తుంది, రోజు రాదు. నాకు